తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జనవరి 13 నుండి 24 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లా బుద్దారం గ్రామంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, అనుమతించిన వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రమాదాలు కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం తీసుకువచ్చేలా ఉపయోగపడ్డాయని ఎస్పీ తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధల్లోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రవాణా శాఖ అధికారి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెగ్లిజెన్స్ ఏమైతదిలే అనే నెగ్లిజెన్స్. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేశారు. అందులో కూడా కొంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు, కొంతమంది స్కిడ్ అయి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది, కొంతమంది ఏముందిలే పక్కనే కదా బయటకు వచ్చేస్తాంలే అన్న ఉద్దేశంతో కూడా బయటకు వచ్చి అలా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు ఒక చిన్న ఇగ్నోరెన్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎంత భయంకరంగా ఇంపాక్ట్ చేసింది అనేది వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళది షేర్ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక పాప ఉంది, వాళ్ళ ఫాదర్ మేసనరీ వర్క్ చేసుకునేటోడు, మేస్త్రి. అతను చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆ పాప ఎడ్యుకేషన్ ఆగిపోయింది. తనకు 2 పిల్లలు ఉన్నారు. ఇల్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి. సో అది తన సమస్య. అదే తన ఫాదర్ బతికుంటే